కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చట్టాలను రూపొందించాలన్నారు. పరిపాలనా వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటే తారీఖునే జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. వివిధ విభాగాల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. డిజిటల్ గవర్నెన్స్పై పూర్తి స్థాయి కసరత్తు చేసేందుకు కమిటీని నియమించాలని నిర్ణయించారు. 100 రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించి ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వం చెల్లింపులు చేసిన సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఉద్యోగులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగే 1వ తారీఖే వేతనాలు చెల్లించాలని ఇలా చాలా డెసిషన్స్ తీసుకున్నారంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్సీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరుతో మొత్తం కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో ఆడిట్ రిపోర్ట్ లో బహిర్గతమైనటువంటి నేపథ్యంలో ఈరోజు అవుట్సోర్సింగ్ తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఈ రోజు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం. అయితే వారికి చెల్లించేటువంటి జీతాలకు సంబంధించిన విషయంలో 1వ తారీఖు లోపే వారికి జీతాలు చెల్లించాలి. కానీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జీతాలు తీసుకుంటున్నారు, వారికి సంబంధించిన డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చట్టాలు కూడా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం. దీంతో పాటు పరిపాలనా వ్యవస్థలో పూర్తి స్థాయిలో డిజిటలైజ్ గా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలి. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుకు చేరుకునే విధంగా డిజిటల్ గవర్నెన్స్ ద్వారా చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు దిశానిర్దేశం చేసింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు 1వ తారీఖు లోపే చెల్లించే విధంగా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ విధానాలను రూపొందించాలి. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు, వారి బ్యాంక్ అకౌంట్స్ మొత్తం వివరాలు కూడా డిజిటలైజ్ చేయాలి. ఎంతమంది జీతం తీసుకున్నారు, ఎవరెవరు ఏ కోటాలో తీసుకున్నారు అన్న వివరాలు మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో కమిటీ పూర్తి నివేదిక సమర్పించాలి. మరోవైపు ప్రభుత్వం చెల్లించేటువంటి సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై కూడా కఠిన చర్యలు. ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏజెన్సీలు ఉంటాయి. కాబట్టి వారు ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే మాత్రం వారు కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.